హలో క్యూటీస్, మొత్తానికి 1 ఇయర్ నుండి వెయిట్ చేసి లాస్ట్కి అమ్మవారి దర్శనం అయితే మనకి ఇచ్చేసారనమాట. అంతమంది క్రౌడ్లో ఆమె మొదటిగా స్టార్ట్ అయ్యారు. సూపర్గా అనిపించింది అనమాట. సో మేము సెకండ్ టైం వెళ్ళి చూద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. అప్పటికే లేవలేక వెళ్ళామండి. అసలు ఆ పాటికి మన చూసారు కదా వేషాలు, ఆ బొమ్మలు, డీజే అన్నీ మిస్ అయిపోయాము. అన్నీ వెళ్ళిపోయారనమాట. బట్ సరే అమ్మవారన్నా వస్తున్నారు కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. అక్కడెక్కడో ఉన్నారు అమ్మవారు. కాసేపు ఉండండి, జూమ్ చేద్దాము. సో అంతమంది క్రౌడ్ మధ్యలో అమ్మవారు అయితే ఎంతో ఆనందంగా వస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అమ్మవారి జాతర మొదలు అన్నట్టు వేటలు తెగుతూనే ఉంటాయి. అసలు మేము అందుకే కాస్త లేట్గా వెళ్తాము. అవన్నీ చూడలేము కదా. నాకైతే పిచ్చ భయము, ఫీవర్ వచ్చేస్తుంది. మీరే చూసేసేయండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో. నాకైతే ఇంకా కాసేపు చూద్దామా అనిపిస్తుంది. ఆమెని ఒక్కరోజు చూసుకోవడానికే తనివి తీరదనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. సో క్రౌడ్ కూడా చూసేసారు కదా. ఇంతమంది క్రౌడ్లో అమ్మవారిని తాకాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాకైతే ఇన్ని ఇయర్స్కి అస్సలు నేను అది ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను క్రౌడ్ చూసి. సో అంతమంది క్రౌడ్ మధ్యలో వెళ్ళి ముట్టుకునే ధైర్యం ఎంతమంది చేస్తారో నాకైతే తెలీదు. నేనైతే ఇన్ని ఇయర్స్కి అస్సలు చేయలేదు కదా. ఇంకా వీడియో కూడా మా బావకి ఇచ్చేసి వీడియో తీసుకురమ్మన్నాను. చాలా దగ్గర నుండి తీశారు. సూపర్గా వచ్చింది. ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా అయ్యో అమ్మవారిని ఇంత దగ్గర నుండి చూస్తున్నట్టుంది అసలు. జాతర మజాకా అన్నట్టు ప్రతి ఇంటికి రిలేటివ్స్ వస్తారు. మాకైతే ఆ 15 రోజులు చాటింపు పెట్టినప్పటి నుండి జాతర వరకు అసలు మామూలుగా ఉండదు. గుడి ఉంటుంది కదా, అమ్మవార్ల గుళ్ళు ఉంటాయి అన్నమాట 2. ఒక చోట అయితే పొంగళ్ళతో సందడి మామూలుగా ఉండదు. ఇంకో చోట అయితే ప్రతిరోజు ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ 15 రోజులు ఊరు మొత్తము సందడి అంటే సందడిగా ఉంటుంది. జనసందోహము ఆ రోజైతే ఇంకా జాతరకి మీరే చూస్తున్నారు కదా ఏ రేంజ్లో ఉన్నారో. సో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కూడా మేము మిస్ అయిపోయామని చెప్పాను కదా. ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కరూ వారి వారి మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారికి ఆనందంగా హారతులు ఇస్తూ ఆమె కూడా ఇంకా సంతోషంగా వస్తున్నారు. నాకైతే ఇంకా చూద్దామా అని అనిపిస్తుంది. అంత బాగుంటారు అమ్మవారు. ఇయర్లీ వన్సే కదా చూస్తాము. సో అదనమాట. ఇంకా అమ్మవారు అటు తిరిగేస్తా అన్నారు. ఇంకా వెంటనే క్లీనింగ్ కూడా, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఏ ఇబ్బంది లేకుండా. ఇంకా వేటలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ క్లీనింగ్ చేస్తూనే ఉంటారు. సో నైట్ అంతా నిద్ర లేకపోయినా కానీ పొద్దున్న రెడీ అయిపోయి ఇక అమ్మవారి దర్శనంకి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాము. మనకేంటంటే మార్నింగే వెళ్ళి అమ్మవారిని చూసుకురావడం అలవాటు అన్నట్టు. సో నైట్ అంతా అంతసేపు అమ్మవారిని చూసాము. బట్ అయినా సరే ఆమె నిధిలో కూర్చున్నప్పుడు ఆ రాజసమే వేరండి. మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అమ్మవారిని క్యూ లైన్లోనే కాదండి, బయట నుండి ఎన్ని రౌండ్స్ అయినా వచ్చి చూసుకొని వెళ్ళిపోవచ్చు. మాకైతే ఆ పండుగ రోజు ఊరు మొత్తము క్యూ లైన్లో ఒకసారి వెళ్ళొచ్చేస్తారు. బయట నుండి ఏ పని పైన వెళ్ళినా కానీ అమ్మవారిని అక్కడ చూస్తూ వెళ్తామన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అది ఎందుకో ఏమో తెలీదు. ఆ ఎక్సైట్మెంట్ అనాలో లేకపోతే ఆమెను చూస్తే అదొక ధైర్యం అనాలో తెలీదు. బట్ ఆమె ఉంటే చాలా అనిపిస్తుంది. ఆ రోజంతా ఆమెను ఎంత చూసినా తనివి తీరదు. సో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ నౌ ఇట్స్ ఎ నాన్ వెజ్ డే అనమాట. మనమైతే మంచిగా బిర్యానీ చేద్దామని చెప్పి ఒక కంకణం కట్టుకున్నాము.
నేను అప్పుడప్పుడు చేస్తాను. ఈ జాబ్ పుణ్యం అని చెప్పి వచ్చిన 4 వంటలు కూడా మర్చిపోయేలా ఉన్నానని చెప్పి అప్పుడప్పుడు ఏదో అలా ట్రైల్ వేస్తుంటాను. ఐఎమ్ నాట్ ఏ ప్రో, బట్ ట్రై చేస్తాను. మంచిగా వస్తే ఓకే, లేదంటే 4 తిట్లు తినాల్సిందే. బట్ ఎలాగో ఆ రోజు చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడా. సో ఎంజాయ్డ్ ఇట్. మనం చేసిన వంట బాగుంది అంటే చాలు, ఫుల్ హ్యాపీస్ అనమాట ఆ రోజు. అలానే ఉంటుంది కదా. సరే, ఇంకొక న్యాప్ వేసేసామన్నమాట. ద నెక్స్ట్ డే అమ్మవారి జలది. అసలు చాలా అంటే చాలా బాధ అయిపోతుంది. అప్పుడే పండగ వచ్చిందో అప్పుడే అయిపోయింది అన్నట్టు అయిపోతుంది అన్ని డేస్ కూడాను. సో మా ఊర్లో ఏంటంటే అమ్మవారు చాటింపు వచ్చేటప్పుడు ఒక్క సైడ్ కవర్ చేసేస్తారు. మెయిన్ సిరుస్ వచ్చేటప్పుడు మెయిన్ ఎక్కువ కవర్ చేస్తారనమాట. మధ్యలో ఉంటారు కదా, మన ఊరి మొత్తానికి ఆ మెయిన్ అనమాట సిరుసు రోజు. ఇంకా జలది రోజు ఇంకొక సైడ్ వెళ్తారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ సైడ్ మొత్తం ఇంకా జాతర లెక్క వాళ్ళు చేస్తారు. సో ప్రతి వైపు అమ్మవారు నేనున్నానని చెప్పి అన్ని వైపులా కవర్ చేసుకుంటూ ఇక మంచిగా జాతర వైబ్స్ అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు యూత్ కూడాను. బట్ జలది అయిపోయిందా, ఇంకా అమ్మవారిని ఇంకా 1 year మిస్ అవ్వాలి. నాకైతే చాలా మంచి సెంటిమెంట్ అన్నట్టు ఈ అమ్మవారు. అసలు ఇంతింత కాస్ట్యూమ్స్ వేసుకొని అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారో అంత వేడిలో కూడా. హెల్త్ అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. అయినా సరే అమ్మవారిని నెక్స్ట్ ఇయర్ వరకు చూడడం కాబట్టి ఓపిక తెచ్చుకొని మరి వెళ్ళానమాట. ఈ బొమ్మ వేషాలు అయితే అందరికీ చాలా ఫేవరెట్ అయిపోయాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది చూసేసరికి అసలు మనకు కూడా ఎంత ధైర్యం ఉందంటే మంచిగా ఒక స్టెప్ వేసేవాళ్ళం అనిపించింది. సో ఇప్పుడైతే మనము అమ్మవారిని జలది చేసే ప్లేస్కి వెళ్తాన్నాము. అక్కడ ఒక బావి ఉంటుంది, అక్కడ చేస్తారు. సో ఇక్కడ చూస్తే మినీ జాతర లెక్క ఉంది కదా, ఇక అమ్మవారు కూడా వచ్చేస్తా అన్నారు. అంత క్రౌడ్లో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా టచ్ చేయడానికి చూస్తున్నారు. ఆమెని అందరూ అంత గట్టిగా పట్టుకుంటే ఆమె ఎక్కడ వచ్చేది. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇది అమ్మవారి జలది. నేనైతే ఇన్ని ఇయర్స్కి అసలు ఒక్కసారి కూడా చూడలేదు జలది. ఎందుకో రాకూడదు అని చెప్తారు అమ్మాయిలను కూడా. బట్ ఏమో ఈసారి ఒక స్టెప్ తీసుకొని వచ్చేసాను నేను కూడా, నాట్ ఫర్ ద వీడియో. బికాస్ ఆఫ్ మై హైట్ ప్రాబ్లం నేనైతే అస్సలు చూడలేకపోయాను ఏం జరుగుతుందో ఏంటో. ఇది కూడా హ్యాండ్ పైకి పెట్టేసి కెమెరా పెట్టాను అనమాట. బట్ ఇక్కడ చూసేసరికి అసలు మామూలుగా లేదు. మాకైతే నవ్వు. ఈ తాతగారు పైకి ఎక్కేసి మరీ చూస్తున్నారు జలదిని. అసలు అది కదా ప్లేస్మెంట్ అంటే, అది కదా విజన్ అంటే. మాకు కూడా ఇలాంటి ఐడియాలు వచ్చింటే బాగుండేది అనిపించింది. అంతా కవర్ అయిపోయినారు. మనమైతే ఇంకా అమ్మవారు అయితే అస్సలు కనపడటం లేదు మాకు కూడా. బట్ ఓకే, అంత దగ్గర నుండి ఏదో కొంచెం చూస్తూ ఉన్నాము. ఏ బుడ్డదానికి ఎండ ఉన్నట్టుంది. సో అమ్మవారి జలది ప్రోగ్రామ్ అయితే ఇక్కడితో ముగిసిపోతుంది. అమ్మవారిని బావిలో నీళ్లు తెస్తారనమాట. బావిలో నీళ్ళు అడుగున ఉంటాయి. సో అక్కడ చేయలేరు కాబట్టి ఇంక ఇక్కడ పెట్టి ఆ నీళ్లు చల్లి ఇక జలదిని ముగిచ్చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అమ్మవారిని కలుద్దాము. మేమైతే చాలా హెవీ హార్ట్స్తో వెళ్తానమాట. చాలా బాధగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చూద్దాము. జలది అయితే అయిపోయింది, కానీ ఇంకా మా షాపింగ్ ఇవి ఏవీ కాలేదు. సో తోపు తిరునాళ్ళకి వెళ్తున్నాము గాజులు కొనుక్కోవడానికి. జలది రోజు గాజులు కొనుక్కోవాలని చెప్తారు కదా. సో అలా ఒక రౌండ్ వేసుకొచ్చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అవేవి మేము ఎక్కలేదు ఆ క్రౌడ్కి. సరే అని చెప్పేసి ఇంకా అలా షాపింగ్కి తిరుగుతా ఉన్నాము. నాకు ఇష్టమైన చోట మాత్రం ఓపిక బాగా వస్తుంది. మా వాళ్ళు నాకు బుడిగీలు కొనివ్వలేదండి, అలిగా నేను. మొత్తానికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మా తమ్ముడు చూడండి ఆటో కొనుక్కున్నాడు. సో అలా ఒక చిన్న రౌండ్ వేసేసుకొని జాతర అనేది ముగిచ్చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.